హాయ్ ఫ్రెండ్స్, మనోజ్ వాజ్పేయి హీరోగా నటించిన ఇన్స్పెక్టర్ జెండే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమాని నిర్మించింది ఎవరో కాదు, ఆదిపురుష్ లాంటి కళాఖండాన్ని తీసిన ఓం రౌత్. అంతా మహారాష్ట్ర యాక్టర్స్ తో ఈ సినిమాని తీశారు. హీరో మాత్రమే బీహార్. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. 1986లో బాంబేని గడగడలాడించిన చార్లెస్ సోబ్రాజ్ బికినీ కిల్లర్ తీహార్ జైలు నుంచి తప్పించుకుంటాడు. మళ్ళీ అతన్ని పట్టుకోవడం కోసం అతన్ని ఆల్రెడీ 15 ఏళ్ల ముందు పట్టుకున్న జెండేని పోలీసులు గోవాకు పంపిస్తారు అతని టీంతో. అక్కడ ఎలా పట్టుకున్నాడో అన్నదే కథ. చార్లెస్ సోబ్రాజ్ పాత్రని కార్ల్ భోజ్రాజ్ అని పేరు మార్చి జెండే అతన్ని ఎలా పట్టుకున్నాడు అన్నది చూపిస్తారు. జెండే పాత్రలో మనోజ్ వాజ్పేయి చక్కగా నటించాడు, పాత్రకి న్యాయం చేశాడు. అయితే అతని భార్య పాత్ర పోషించిన అమ్మాయి మాత్రం చూడడానికి నిండుగా ఇండియన్ ట్రెడిషన్ శారీస్లో ఉండి అందంగా ఉండి ఆకట్టుకుంటుంది. ఆవిడ పాత్ర కూడా క్యూట్గా ఉంటుంది. భర్త సీక్రెట్ ఆపరేషన్లో వెళ్తున్నప్పుడు పక్కింటి వాళ్ళ బ్లూ కోట్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇలాంటివన్నీ ఆకట్టుకుంటాయి. అలాగే జెండే దగ్గర పనిచేసే కానిస్టేబుల్ కూడా కామెడీ పంచులు వేస్తూ నవ్విస్తాడు. టీం అంతా పర్వాలేదనిపించేలా యాక్ట్ చేశారు. అయితే గోవా వెళ్ళిన దగ్గర నుంచి కథలో అంత ప్రోగ్రెస్ ఎక్కువగా కనపడదు. మెల్లిగా సాగుతుంది. అనవసరమైన సీన్లు ఉంటూ ఉంటాయి. ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించదు. హోటల్లో రైడింగ్ చేసినప్పుడు హీరో విలన్ అటు ఇటు డోర్ హ్యాండిల్ పట్టుకొని తిప్పే సన్నివేశం మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా తీశారు. క్లైమాక్స్లో సోబ్రాజ్ని పట్టుకునే సీన్ పర్వాలేదనిపిస్తుంది. భోజ్రాజ్ పాత్రలో జిమ్షర్బ్ ఓకే అనిపిస్తాడు. అతని మేకప్ అది బాగుంటుంది. ఈ సినిమా తెలుగు, తమిళ్లో కూడా రిలీజ్ చేశారు. సరదాగా కాలక్షేపానికి ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది. 1986 కాలాన్ని క్రియేట్ చేయడానికి చాలా వరకు ట్రై చేశారు. చిన్మయ్ మండలేకర్ దర్శకత్వం ఓకే అనిపిస్తుంది. లైట్గా కామెడీతో సాగిన ఈ సినిమా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?